ఆరవ పాసురం భావం. భగవదనుభవము క్రొత్తదగుటచే ఈ వ్రతము యొక్క వైభవము తెలియక తానొక్కతియే తన భవనంలో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు. ఆహారమును ఆర్జించుకుటకై లేచి పక్షులు కలకలలాడుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనదని సేవలకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా? ఓ పిల్ల లెమ్ము, మేము ఎవరు లేపుగా లేచితిమి అన్న సందేహము కలగవచ్చును. పూతన స్తనములందుండు విషమును ఆరగించిన వాడును అసురావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కీలుడునట్లు పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి అగునట్లు చేసినవాడును క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోక రక్షణ చింతతో యోగనిద్ర అమరయున్న జగత్కారణభూతుడనగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి 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 అను చుండునప్పుడు పెడలిన పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చి చల్లబరిచి మమ్మల్ని మేల్కొల్పినది. నీవు కూడా లేచి రమ్ము. అవతారిక. ఈ వ్రతమున ప్రధానముగా పొందవలసిన ఫలము భగవత్ సమాగమము. భగవత్ సమాగమము అనడి ఫలమును సాధించుటకు సాధనము కూడా ఆ సర్వేశ్వరుడే. ఈ వ్రతము ఆచరించుటకు భగవత్ సమాగమము పొందవలనన్న కోరిక కలవారు అందరూ అర్హులే అని మొదటి రోజున అందరికీ తెలియజేసిరి. సర్వేశ్వరుడే ఉపాయము ఫలము అని నమ్మి భగవత్ప్రాప్తినే కాంక్షించువారైనను ఇంద్రియములు వ్యాపారరహితముగా ఉండవు కనుక కాలక్షేపమునకు పరిపూర్ణమగు అనురాగముతో ఈ వ్రత సమయమున చేయదగిన కృత్యములు ఇట్టివి అని వివరించుట జరిగింది. ఈ వ్రతమునకు 10 రోజులు ముందుగా 10 మంది గోపికలను మేల్కొల్పి వారితో కలిసి వ్రతమునకు సాగుదురు. అవతారిక. ధనుర్మాస వ్రతంలో చేయవలసినది పొందవలసినది దానికి తగు యోగ్యత మొదలైన వాటి గురించి మొదటి 5 పాసురాలలోనూ వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనజేసింది. ఈ మొదటి 5 పాసురాలను వ్రతానికి మొదటి దశగా అభిముఖ్య దశగా చెప్తారు. ఇక 6 నుంచి 15 వరకు రెండవ దశ అనగా ఆశ్రయణ దశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము సాక్షాత్కారము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి.
ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించాలి. భాగవత అనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భగవద్జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కావున ఈ 10 పాసురాలలో గోదాతల్లి తన భగవద్ అనుభవాన్ని పొందిన 10 మంది గోపికలను మాతో కలిసి రండని, మీ అనుభవాన్ని మాకు పంచడని, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదని, అందరికీ పంచవలనని గోపికారూపులు సదాచార్యులైన ఆళ్వార్ రూపాలను మేల్కొల్పుతోంది గోదాతల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపికను లేపుతోంది పాశరంలో. 6వ రోజు స్థితప్రజ్ఞుల దశ. ఆండాళ్ తిరువడుగలే శరణం. ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడం లేదు. వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరు ఎలా నిద్ర పోతున్నారని మనకి అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తుమందు లాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేశాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు. మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి. Please like, share, subscribe and all blessings to you. You see miracle.